ఓకే అంటే ఓవైసీ కేటీఆర్ ట్యాక్స్. ఇప్పుడు ఏం ట్యాక్స్ తెలుసా? మీరు గెలిపిస్తే కాంగ్రెస్ గెలిపిస్తే ఒరే ట్యాక్స్. ఒరే ట్యాక్స్ అంటే ఏది? ఓ అంటే ఓవైసీ, రే అంటే రేవంత్ రెడ్డి. ఒరే ట్యాక్స్ ఓకే ట్యాక్స్ సంగతి ఏందో నెక్స్ట్ వచ్చేది కలలుగా అంటున్నాడు కేటీఆర్. నెక్స్ట్ అంటే వాళ్ళు అయ్యమని చెప్పు ఫామ్లో తాగిమంటాడు. ఎప్పుడైనా ఈ మీనాక్షిపురములకు వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయి, మీకు కష్టం వస్తాయి, మీకు ఇబ్బందులు వస్తాయి, మీ రేషన్ కార్డుల కోసమో, మీ పెన్షన్ల కోసమో, మీ పిల్లల ఉద్యోగాల కోసమో ఎప్పుడన్నా కేసీఆర్ మీకు ఇక్కడ కనబడ్డా? ఈ బట్టబడి కేటీఆర్ ఏం చేస్తుంది తెలుసా? మా అయ్య ముఖ్యమంత్రి అలాంటి చెప్తుంది. 3 సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ అంటాడు. అంటే 3 సంవత్సరాలుగా తాగి వండి ఫామ్ హౌస్లో 3 సంవత్సరాల ఊరో గ్లామర్ పెంచుకొని వస్తే మనం ఓట్లాడు ఎంత పిచ్చోళ్ళం మనం. అయినా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కొడుకు లేదన్నా. మొన్న చెప్పిన ఆ కవితక్క కూడా చెప్పిన, అక్క నువ్వు మీ బావ మీద కోపంతోనో, మీ అన్న మీద ఇంకో అన్న మీద కోపంతోనో, నీ తమ్ముడి మీద కోపంతోనో, మీ అయ్యను చూడకుండా నువ్వు ఉన్నావనుకో, ఈ కేటీఆర్ నెంబర్ 1 బట్టి బాజు ముఖ్యమంత్రి సీట్ కోసం మీ అయ్యను వేస్తానని చెప్పిన అన్న. అప్పుడప్పుడు పోయి చూసినా అని చెప్పిన. అంటే కేసీఆర్ 100 ఏళ్ళు బతకాలన్నా, మనం ఇంకొని సాగు కోరుకోమన్నా. కానీ ఇలా కేటీఆర్ ఎంత మూర్ఖుడు అంటే ముఖ్యమంత్రి సీటు కోసం ఎంత దిగజారి అలా ఎట్లా మాట్లాడుతుండో ఒక్కసారి ఆలోచన. వీళ్ళు వాళ్ళు ఒకటేనా? కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఒకటే. ఈ జూబ్లీస్లో కలిసి పనిచేస్తున్నారు. ఇలా ఎక్కడ పోయినా కూడా ఇక్కడ అక్క మీకు పైసలు వచ్చినాయా? బంగారం వచ్చినట్టు అదే బంగారం పెడుతుంది. బంగారం అంతా ఇచ్చుడు ఏమంటాడు ఒక మంత్రి అంటాడు, ఇద్దామనుకున్నామే అప్పుడు 50,000 ఉండే ఇప్పుడు 1,00,000 అందుకే ఇస్తలేరట. అప్పుడు 50,000 ఉన్నారట, ఇప్పుడు 1,00,000 అందుకే ఇస్తలేరట. వాళ్ళు ఇచ్చుడు పక్క పెట్టుర్రి. ఆ తుర్గోలు ఎంఏం పార్టీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీ బంగారం గుంజుకోపోకుంటే ఉంచుకోరు. ఫస్ట్ వాళ్ళు ఇచ్చుడు ఉండే గుంజుకోపోతున్నారు. చైన్ స్నాచర్స్ ఎంఏం పార్టీ వాళ్ళు, అవునా కదా? చైన్ స్నాచర్స్ దోపిడీగాళ్ళకు రాజ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది, జూబ్లీస్లో రాబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ మీద కోపంతో మీరు ఏ పార్టీకి ఓటేసారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు? 2,500 రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చిరా ఎవరికన్నా? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిరా ఎవరికన్నా? ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇచ్చిరా ఎవరికన్నా? రైతు భరోసా ఇస్తున్నారు, ఇచ్చిరా ఎవరికన్నా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తున్నారు, ఇచ్చిరా ఎక్కడన్నా? ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతు భరోసా లేదు, ఆరోగ్య పైసలు లేవు, ఏమి లేవు. ముఖ్యమంత్రి చేతులు తెచ్చి నాకు రూపాయి నా తలకాయ కోసిన రూపాయి లేదంటున్నాడు ముఖ్యమంత్రి. ఈ ఎట్ట తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేయాలో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఓట్లు వేయరు. కాబట్టి ఇవాళ మొన్న కేసీఆర్ కొడుకు ఢిల్లీలో పోయి ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిండు. బండి సంజయ్ వేస్తాడు, ఊకే గుళ్ళ గురించి మాట్లాడతాడు అన్నాడు. మాట్లాడదా? ముత్యాలమ్మ గుడి కూడగొట్టింది ఎవడన్నా? ఇల్లు కూడగొట్టిరు కదా, పెద్దమ్మ గుడి కూడగొట్టిరు కదా. ఇంతమంది చెప్పొచ్చిన అన్న గెలిపిరన్న దీపక్ రెడ్డి గెలిపేది. గెలిచినాక పెద్దమ్మ గుడికి అయోధ్య నుంచి అర్చకులు పిలిపించి పూజ చేస్తా. మళ్ళీ ఏం చేస్తా తెలుసా? అవసరం వస్తే ఢిల్లీ నుంచి అమిత్ షా గారిని పిలిపించి కొబ్బరికాయ కొట్టిస్తా. మీరు గెలిపిరన్న పెద్దమ్మ గుడి. ఇది గుళ్ళు కొడతా నేను మాట్లాడితే బండి సంజయ్ ఊకే గుళ్ళ గురించే మాట్లాడతాడు అన్నాడు అని ఈడికి వచ్చి ఏం చెప్పింది? తుర్కోలో మీటింగ్ పోయి నాకు ఓటైంది, నేను జూబ్లీస్లో అన్ని బస్తీల్లో శ్మశాన వాటికలు కట్టిస్తాడు. గుళ్ళుగా ఉన్నా శ్మశాన వాటికలు ఉన్నా? శ్మశాన వాటికలు ఏడుండాలి? కబ్రస్థాన్లు ఏడుండాలి? ఇవాళ వాడు తీసుకొచ్చి కబ్రస్థాన్లు రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ప్రతి పార్కుడు కబ్రస్థాన్ చేస్తాడట. ఈ ట్విట్టర్లో ఏమంటుండంటే నా సొంత పైసలతో కబ్రస్థాన్ కట్టిస్తాడు. ఈడ కబ్రస్థాన్లో నీళ్ళు లేవు, ఈడ లైట్ లేదు, ఈడ కనీసం